చెప్పినటువంటి విషయాలను మీరు వినే ఉంటారు. వాటికి సమానం చెప్పే ముందు మున్సిపల్ ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో మీ క్యాడర్ బీజేపీ వైపు వెళ్తున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి, రోజు మనం వింటున్నాం. అయితే రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా మీరు బీజేపీ తోటి ఫెవికాల్ బంధం పెట్టుకోలేదని నిరూపించుకోగలరా రామూర్తి గారు? లేదండి, మేము ఎక్కడ కూడా బీజేపీతో పోలేదు. వాస్తవంగా స్థానిక ఎన్నికల్లో వాళ్ళే పొత్తుగా వేయంలో అవసరమైతే మీరు భువనగిరి, హైదరాబాద్ టు వరంగల్ మధ్యలో భువనగిరి ఉంటుంది, భువనగిరిలో చూసుకోండి. చైర్మన్ వైస్ చైర్మన్ బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ గతంలో కూడా పంచుకున్నది. ఎందుకంటే ఇప్పుడు మాకు బంధమా వీళ్ళకు బంధమా ఫెవికాల్ బంధమా మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి బంధమా అన్నది రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు. అదేవిధంగా తాపకోసారి ఎందుకంటే ముఖ్యమంత్రి లూజ్ టాక్ ఏ విధంగా చేస్తున్నది కూడా మనం చూస్తున్నాం. కేసీఆర్ ని శుక్రాచార్యుడని, అదేవిధంగా కేటీఆర్ ను, అదేవిధంగా హరీష్ రావు గారిని మారీచుడు, అదేవిధంగా సుబాహుడని ప్రస్తావిస్తున్న రేవంత్ రెడ్డి వాస్తవంగా రేవంత్ రెడ్డి రేవంతాసురుడు బట్టి దాదాపు 2 సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని పీడిస్తున్నాడు. వాస్తవంగా ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నది. ఏ విధంగా కూడా చెప్తాం. ములుగులో మొన్న సర్పంచ్ల గురించి చెప్తున్నాడు. ఒక కార్యకర్తకు చిన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లాస్ట్ టైం ఇబ్బంది అయితేనే అది 3rd డిగ్రీ పెట్టి పోలీసులు ఇబ్బంది పెట్టిన ఘటన కూడా మర్చిపోద్దని కూడా చెప్తున్నా. అదే విధంగా విద్యార్థులను ఏదైతే గ్రంథాల్లో చదువుకునే విద్యార్థులను గల్లబట్టి గుర్తుకొచ్చి కొడుతున్న ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది. చాలా సందర్భాలు చాలా మాట్లాడుకుంటే రైతులు దాదాపు 500-600 దాకా చనిపోయారు. అదే విధంగా విద్యార్థులు అయితే వేల కొద్ది విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. అదే విధంగా ఆశా వర్కర్లను అయితే పాపం వాళ్ళ చీరలు లాగిన పరిస్థితి కూడా చూసినాము. ఇక బెటాలియన్ కానిస్టేబుల్ భార్యలను మీరు ఒకటి పెళ్లి చేసుకోమన్నాడు, బెటాలియన్ కానిస్టేబుల్ అవమానించిన ఆఫీసర్స్ అదే ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము. రాష్ట్ర వ్యాప్తంగా 116 ఏదైతే మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఎవరిని కుట్రలు చేసినా, ఎన్ని విధాలుగా కుతంత్రాలు చేసినా కూడా మేము ఏదైతే వాస్తవంగా ద్రోణాచార్యుడు, మాకు వాస్తవం ఏంటంటే మీరు ఎన్నిసార్లు ఏ విధంగా మా కేసీఆర్ గారిని శుక్రాచార్యుడు అన్నా కూడా ఆయన ద్రోణాచార్యుడు మాత్రమే. ఆ ద్రోణాచార్యుని కింద పనిచేసే వాళ్ళం మేము అంతా ఆయన సైనికులం. అదే విధంగా గౌరవ హరీష్ రావు గారు కానీ, అదే విధంగా కేటీఆర్ గారు కానీ కృష్ణార్జునులు యుద్ధాన్ని ఏ విధంగా వాస్తవంగా మేము చేస్తామో మీ 16 మంది ఏదైతే మీరు మంత్రివర్గంలో 16 మంది ఏ విధంగా పాలన పంచుకుంటారు. నిన్ననే వాస్తవంగా ఏంటంటే రాజగోపాల్ క్లియర్ చెప్పడం జరిగింది. 20 మంది ఆంధ్రాకు సంబంధించిన పెత్తందారుల దగ్గర ఏదో మీటింగ్ కూర్చొని మొత్తం వాళ్ళకి దోచి పెడుతున్నాడని వాళ్ళ ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే అయితే కాదు కదా, అవన్నీ వివరాలతో బయట పెడతా అన్నాడు. ఇంకోటి ఏంటంటే ప్రజాప్రభుత్వం కాదు ఇది, ఎవరిని కలుస్తాడు ఏదో కలుస్తా అని చాలా మందికి ఇట్లా చెప్పి వచ్చిన ప్రభుత్వం ఎవరిని కలగట్లేదు ముఖ్యమంత్రి. ఇంకోటి ఏంటంటే మా ముఖ్యమంత్రి అప్పుడు ఫామ్ హౌస్ అంటే మా ఫామ్ హౌస్ లో బ్రహ్మాండంగా వ్యవసాయం నడుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ అదేవిధంగా ఇతర నాయకులకు సంబంధించి ఫామ్ హౌస్ లో వ్యభిచారం పేకాట నడుస్తుంది. దాని గురించి ప్రస్తావించాను. ఫామ్ హౌస్ పాలన కావాలా లేకపోతే ప్రజా పాలన కావాలంటే అఫీషియల్ పేజ్, ఎందుకంటే యూత్ కాంగ్రెస్ అఫీషియల్ పేజ్ లోనే గతంలోనే తీర్పిచ్చిళ్ళు ప్రజలు. ఎందుకంటే మాకు ఫామ్ హౌస్ పాలన కావాలి, కేసీఆర్ గారి పాలన కావాలి. వాస్తవంగా ఇప్పుడు వచ్చిన తర్వాత వాస్తవంగా ఏ విధంగా మాట్లాడుకున్నా కూడా, ఎట్లా మాట్లాడుకున్నా కూడా మేమున్నప్పుడు మున్సిపాలిటీలకు కానీ కార్పొరేషన్లకు కానీ అవార్డులు, ఎందుకంటే 2015 నుంచి వెళ్ళి 18, 19 అదే విధంగా 22 వరకు ఏ విధంగా అవార్డులు వచ్చినాయి కూడా చెప్తా. ఏదైతే సౌత్ ఇండియా క్లీన్ సిటీ అవార్డ్స్ కానీ, ఏదైతే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు కానీ, అదేవిధంగా 2022లో 16 వాస్తవంగా మున్సిపాలిటీలకు అవార్డు రావడం జరిగింది. ఇప్పుడు అవార్డులు పక్కన పెట్టి కానీ కనీసం మున్సిపాలిటీలో మొక్కం కూడా చూసేటోడు లేడు, కనీసం లైట్ పోతే లైట్ వేసేటోడు లేడు. మేము సెంట్రల్ లైటింగ్ అదే విధంగా కొత్త మున్సిపాలిటీలు చేసి వాస్తవంగా ఏంటంటే ప్రతి కూడల్లో పెద్ద ఐమాస్ లైట్లు పెట్టి వాస్తవంగా ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి మేము చేసినాయి. కొత్త మున్సిపాలిటీలు కానీ, రోడ్స్ కానీ, అదే విధంగా పార్కులు కానీ, ఆట స్థలాలు కానీ, శ్మశాన వాటికలు కానీ, డ్రైనేజ్ కానీ, ఒకప్పుడు మున్సిపాలిటీలు ఏ విధంగా ఉండే, ఒకప్పుడు కార్పొరేషన్లు ఏ విధంగా ఉండే, గత 9.5 సంవత్సరాలు ఏ విధంగా చేసినాం అన్నది మేము చూపించి అడుగుతున్నాం. మేము ఓట్లు కూడా దాచుకొని అడగట్లేదు. మేము 9.5 ఏళ్ళు ఏం అభివృద్ధి చేసినాం, ఇంకా ఏం చేస్తామని ముందుకు పోతున్నాం. ఎందుకంటే దేశంలో జమిలీ ఎలక్షన్స్ వచ్చేది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే వీళ్ళు ఇంకా 2 ఏళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి ఇంకా 3 ఏళ్ళు గెలిచిన వాళ్ళు మాతోనే ఉండాలి కాబట్టి మేము వాళ్ళకు ఒక 2 ఏళ్ళు కళ్ళు మూసుకోమని చెప్తున్నాం. 2 ఏళ్ల తర్వాత వచ్చేది మాన ప్రభుత్వం కాబట్టి బ్రహ్మాండంగా పనులు చేసుకుంటే వీళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా కొన్ని సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ ఉంటే, అదే విధంగా స్టేట్ నుంచి వచ్చే ఫండ్స్ ఉంటే ఆగవు. ఒకవేళ ఆపినా కూడా వాళ్ళు ఏ విధంగా ముక్కుబిండి వసూలు చేయాలో మాకు తెలుసు. అయితే రామూర్తి గారు, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కార్తీక్ గారు ఒక ప్రధాన సూచన చేస్తున్నారు. మీకు బీజేపీని వదిలేయండి, కాంగ్రెస్కి సపోర్ట్ చేయండి, మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ ఫామ్ హౌస్లో ఉండే కేసీఆర్ని వదిలేయండి అని మీకు ఒక సూచన చేస్తున్నారు. దానికి పైన మీ అభిప్రాయం? నేనేమంటున్నా, మా ఫామ్ హౌస్ అన్నది మళ్ళీ కూడా చెప్తున్నా, మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది. మా ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కాదండి. ఫామ్ హౌస్ లో కూర్చొని ఎన్ని అద్భుతాలు చేసినా కూడా చూసుకో. కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, అంతెందుకండి భూమి చుట్టుకొలత ఎంత అండి? 45,000 కిలోమీటర్లు. 145,000 కిలోమీటర్లు
మిషన్ భగీరథ లైన్ వేసినోడండి. అంటే ఉత్తముచ్చుడ కాదండి, భూమికి 3 చుట్లు కూర్చున్న కానించలే కార్యక్రమాలు నడిపి ఇప్పుడు మనుషులను కలిసేం లాభం, కలవకేం లాభం. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కలుస్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడండి? ఇప్పుడు ఆ కార్తీక్ ను పోయి కలవమనండి, రేపు కలవమనండి, రేపు బాగా ఫోటో పెట్టుకున్నాడు, ఇప్పుడు కలవండి, ఒక గంటలో కలవమండి, కలవడు. ఎవరిని కలిసేది లేదు. ఆయన ఏంటంటే ఒక గెస్ట్ హౌస్ లో ఉంటున్నాడు. ఇంకోటి ఏంటంటే సచివాలయం కూడా సరిగ్గా రావట్లేదు. చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుకుంటారు. నిత్యం ప్రజల మధ్య ఉంటున్నానని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి. ఎక్కడ ఉంటున్నాడు? ఎవరి మధ్యలో ఉంటున్నాడండి? వాళ్ళకి సంబంధించిన అనుచరులు, వాళ్ళ 5 అన్నదమ్ములు, అదే విధంగా మంత్రి మార్గంలో ఇంకో 2-3 అంతే తప్ప కానీ ప్రజలను కలిసేది ఎక్కడండి? వాస్తవంగా ప్రజాపాలన గేట్లు తీస్తాం, అద్దె తొలగిస్తాం, బారికాయలు తొలగిస్తాం, ఆడ ఎవరు ఉంటున్నాడు? ముఖ్యమంత్రి ఉంటున్నాడా? కలుస్తున్నాడా రోజు? కనీసం వారానికి ఒకసారి రోజు కలుస్తున్నాడా అండి? మాటలు చెప్పే ప్రభుత్వం కాదండి, చేతుల్లో చూపించాలి. ఒక వారం కలవమనండి. మేము వాస్తవంగా ప్రజల సమస్యలు లేకుండా ఎక్కడిదక్కడ కలెక్టర్లతో నడిపినాం ప్రభుత్వాన్ని. ఎక్కడ కూడా ప్రతి వారం సోమవారం అదే విధంగా ప్రజావాణి పెట్టినాం. ప్రజావాణి పెట్టి అక్కడ ఉన్న సమస్యలను 100% తీర్చాలని చూసిన మంత్రివర్గం కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా మొత్తం తిరిగి ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారు కండి, వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ మంత్రులు ఏం చెప్తున్నారు? మేము పెళ్లిలకు పబ్బాలకు తప్ప, కట్నాలేనికి తప్ప, సావులకు తప్ప మేము దేనికి పనిచేస్తే కనీసం ₹1 అవసరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. మేమైతే అంటలేం కదా అండి, వాళ్ళ ఎమ్మెల్యేలు అంటారు. అదే విధంగా సచివాలయాన్ని కమిషన్ల దుకాణం చేసిన వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నాడు. ఒక మంత్రిని అయితే 30% కాడు పోతున్నాడని క్లియర్ గా వాళ్ళే చెప్తున్నారు. మేము కాదు కదా అండి, వాళ్ళే తన్నుకొని బయటపడుతున్నారు. ఇంకొంది అంతేందుకండి, సమ్మక్క సారక్క గద్దెల సాక్షిగా పర్సంటేజ్లలో బయటపడ్డది. నా కాంట్రాక్ట్ బయటపడ్డది. అదే విధంగా ఒక సిమెంట్ కంపెనీ సంబంధించి కంతలు తుపాకీ పెట్టుకొని ఒక మంత్రి ఇంకో మంత్రికి సంబంధించిన అంచెలు భయపడించుకున్నారు, బెదిరించుకున్నారు. ఇలాంటి పరిస్థితులు ఇంకెక్కట్లేదండి. ఇంకోటి ఏంటంటే అవినీతి ప్రభుత్వం, అడుగడుగున దోచుకునే ప్రభుత్వం. మళ్ళీ రామని తెలుసండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రాష్ట్రంలో ఓటీపీ ప్రభుత్వం కాబట్టి 1 టైం పాస్వర్డ్ మాత్రమే మళ్ళీ రాదు అన్న విషయం తెలిసే దోచుకోవడం మీద పడ్డారండి. అంతే. మాట్లాడదాం. కార్తీక్ గారు మీరు చెప్పండి, ప్రజాపాలన గురించి